చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? పట్టు విడుపు సమయాలు ఏమిటి? గ్రహణ కాలంలో ఏ నియమాలు పాటించాలి? జ్యోతిష శాస్త్రం గ్రహణం గురించి ఏం చెబుతోంది? పితృపక్షం అంటే ఏమిటి, ఏ విధంగా నిర్వర్తించాలి తదితర విశేషాలతో సాగేదే నేటి పరమార్థం. భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి అంటే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారమైన రేపటి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. రాత్రి 9:58 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఈ గ్రహణం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ కాల వ్యవధి 3:28. ఈ చంద్రగ్రహణం సందర్భంగా సూతకాలంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలని చెబుతున్నాయి మన శాస్త్రాలు. గ్రహణం అన్న వెంటనే సాధారణంగా అన్ని దేవాలయాలను మూసివేస్తారు. దోష నివారణకు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహదోష నివారణ కోసం దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఈ క్షేత్రంలో రాహుకేతు గ్రహాలు నెలకొని ఉండడమే అందుకు కారణం. గ్రహదోషాలను నివారించే దివ్య శైవక్షేత్రం శ్రీకాళహస్తి కాబట్టి సూర్య చంద్రగ్రహణ దోషాలు ముక్కంటిని ఏమాత్రం అంటవని, గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్ర్యం దోషాలు తొలగిపోతాయని, సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతారు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితం కావడం మంచిదని కూడా చెబుతున్నారు. గ్రహణం ఏర్పడడానికి 3 గంటల ముందు, ఏర్పడిన అనంతరం మరో 3 గంటల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని, యుక్త వయస్కులు మాత్రమే గ్రహణ సమయానికి 12 గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలని శాస్త్రం చెబుతోంది. గ్రహణం పట్టే ముందుగా స్నానం చేసి జపం చేసుకుని, గ్రహణానంతరం మళ్లీ స్నానం చేసి ఇంటిలో పూజా గృహాన్ని శుద్ధి చేసుకుని పూజ చేసుకోవాలి. తదనంతరం మాత్రమే ఏదైనా స్వీకరించాలి. గ్రహణ సూతకం గ్రహణ కాలంలో భోజనం చేయడం, నీరు త్రాగడం, సంభోగాది కార్యాలు చేయరాదని, నిదురించడం, మలమూత్రాదులు విసర్జించడం, తైలాభ్యంగన స్నానం చేయకూడదని మన శాస్త్రం చెబుతోంది. గ్రహణ సూతకంలో పిల్లలు, వృద్ధులు, రోగాలతో బాధపడుతున్న వారికి మాత్రం ఆహార స్వీకరణపై ఎలాంటి నిషిద్ధం ఉండదు. గ్రహణం పట్టిన సమయంలో వండిన అన్నం, తరిగిన కూరగాయలు, పండ్లు కలుషితమవుతాయి కాబట్టి వాటిని భుజించకూడదని శాస్త్రవచనం. కానీ నూనె, నేతితో చేసిన వంటకాలపై దర్భలు ఉంచితే ఆ పదార్థాలు కలుషితం కావంటున్నారు పండితులు. గ్రహణం సమయంలో ఏదైనా మంత్రాన్ని పఠిస్తే అది శీఘ్రంగా ఫలిస్తుందంటున్నారు జ్యోతిష్యులు. ప్రధానంగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సాధారణంగా చంద్రగ్రహణం శుభప్రదంగా పరిగణించబడదు. అందులోనూ ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడనుండడంతో గ్రహణ దుష్ప్రభావాన్ని తొలగించేందుకు కొన్ని వస్తువులను దానం చేయాలి. చంద్రుడు పాలు, పెరుగుతో సంబంధం కలిగి ఉన్నాడు కనుక చంద్రగ్రహణం రోజున వీటిని దానం చేయడం వల్ల కుటుంబంలో మానసిక ప్రశాంతత, సుఖశాంతులు, ఆనందం నెలకొంటాయని విశ్వాసం. ఇక ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 7వ తేదీ అంటే రేపటి నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్యతో ఈ పితృపక్షం ముగుస్తుంది. ఈ పితృపక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు, శ్రాద్ధ కూడా నిర్వహిస్తారు. అలాగే పితృపక్షంలోనే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి పితృదేవతలకు తర్పణం పెట్టే ఆచారం ఉంది. తద్వారా మన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని ప్రశస్తి. అలాగే ఈ 15 రోజులు పితృదేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారని నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే పితృపక్షాలు నిర్వహిస్తారు. పితృపక్షంలో తర్పణాలు, నల్ల నువ్వులు వదలడం వంటివి పాటించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుందని బలమైన నమ్మకం. ఇది చంద్రగ్రహణం పితృపక్షంలోని ఆంతర్యం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.